ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. రెండు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు చేసిన కామెంట్స్. మొదట సజ్జలది వినండి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. ఈయన మాటలు విన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ వినండి. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ పెను దుమారం రేపాయి. మొత్తం మహిళలందరినీ సజ్జల రామకృష్ణారెడ్డి కించపరిచారు అంటూ చాలా చాలా పెద్ద వ్యవహారం నడిచింది. ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ డీజీపీకి ఫిర్యాదుల వరకు వెళ్ళింది. బాగానే ఉంది. ఎవరైనా అంత దురుసుగా అంత దూకుడిగా ఆందోళనకారుల మీద వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా నిరసించాలి. దాని మీద చర్యలు చట్టపరంగా ఎలాంటి అవకాశం ఉంటే వాటన్నిటికీ పూనుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్, ఈయన సూపర్ 6 హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రస్తావించారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. తాను గతంలో ఏం చేసినా ఈసారి మాత్రం ఇచ్చిన మాటలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాను అంటూ చెప్పుకొచ్చారు. నిధులు ఎక్కడున్నాయి అని ప్రశ్న వస్తే నా దగ్గర సంపద సృష్టించే మంత్రదండం ఉంది అని కూడా చెప్పుకున్నారు. ఒక చంద్రబాబు నాయుడే కాదు, చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు నాది పూచి అంటూ పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు. మరి ఇద్దరు మాట తప్పినప్పుడు, సూపర్ 6 హామీలు అమలు పరచనప్పుడు, ఆ హామీలు అమలు పరచమని అడిగితేనే వాళ్ళది నాలిక మందం, అడిగితేనే వాళ్ళు మరొకటి, అడిగితేనే వాళ్ళది తప్పిదం అన్నట్టుగా సూత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు చేస్తుంటే దీన్నేమనాలి? మరి సజ్జలది తప్పు అయితే సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు కామెంట్స్ తప్పు కదా? ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా సూత్రీకరిస్తుంటే దాన్ని ఎలా చూడాలి? ఇదొక నియంతృత్వ ధోరణి కాదా? అందరి గొంతులు నొక్కే ప్రయత్నంగా భావించకూడదా? అయినా కానీ సజ్జల కామెంట్స్ని టీడీపీ రాజకీయంగా తనకున్నటువంటి మొత్తం అస్త్రశస్త్రాలు ఉపయోగించి ఒక పెద్ద దుమారంగా మలిచేసినటువంటి వైను మనం చూస్తాం. చంద్రబాబు ఎంత యథేచ్ఛగా కామెంట్ చేసి ఎవ్వరూ మాట్లాడకూడదని హెచ్చరిస్తూ ఉన్న దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైనటువంటి తీరును కూడా గమనిస్తాం. అంటే ఏదైనా ఒక విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎలా చేజేతులా వదిలేసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ఎంత చాకచక్యంగా అదొక రాజకీయ అస్త్రంగా మలుచుకుంటుంది అన్నది 2 రోజుల వ్యవధిలో జరిగినటువంటి అటు సజ్జల ఇటు చంద్రబాబు కామెంట్స్ మనందరికీ పెద్ద ఉదాహరణలుగా కనిపిస్తాయి. రాజకీయంగా ఎవరైనా ఒక పార్టీ బలపడాలంటే, ప్రజల అభిప్రాయాల్ని తన వైపు మళ్లించుకోవాలంటే ప్రత్యర్థులిచ్చే అవకాశాలని వినియోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీకి అలాంటి సామర్థ్యం లేదని, చంద్రబాబు ఎంత దురుసుగా, ఎంత దూకుడుగా, ఎంత యథేచ్ఛగా కామెంట్ చేస్తున్నా వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేక కేవలం మీమ్స్గా ఇతర సోషల్ మీడియాలో కొంతవరకు ట్రోలింగ్ చేసి సరిపెట్టుకోవడంతో చేతులు దులుపుకుంటుందనేటువంటి అంశం మరోసారి ఈ ఉదంతంలో రుజువయ్యింది.